ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను చిత్తూరు జిల్లా ఎస్పీ తుషారుడుడి ఆదేశించారు. సోమవారం చిత్తూరు జిల్లా పాత పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికలో ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలపై న్యాయం పొందేలా నిబద్ధతతో పనిచేయాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీని, అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజును కలిసి ఫిర్యాదులు అందించారు. చూసి కోర్స్ చేస్తానంటే అట్లయితే నేను ఇక్కడ ఏమవుతున్నాయి ఇక్కడ చూస్తూ ఇక్కడ అవసరం లేదని చెప్పి సరే అని చెప్పేసి బాగా కాల్ చేసుకున్నాను. మళ్ళీ కాలేజీ నుంచి తీసుకెళ్తాను. వాళ్ళకి తీసుకున్న తర్వాత ఇంటికి రాకపోయేసరికి నేను మా నాయగారి ప్లేస్లో కంప్లైంట్ చూసాను. ఈ బిడ్డ మొక్కను చూసేలా ఏదైనా చూడొద్దా మనకు బిడ్డ అన్యాయం పోతుంది నాకు వద్దు ఫ్యామిలీ మొత్తం వద్దంటున్నారు, డివోర్స్ ఇచ్చేస్తే అంటున్నారు. ఆ రోజు మా అమ్మ వాళ్ళందరికీ కాదని ప్రేమించి చేసుకున్నారు. వాళ్ళు ఇచ్చినవన్నీ పెట్టుకునేసి ఇప్పుడు మమ్మల్ని ఏడున్నర జరుగుతుంది. పెళ్లి చేసుకోమన్నాడు, తెలుస్తాను నాకు కాబట్టి కనీసం ఉండడానికి ఇల్లు వేసుకోవడానికి పట్టుకోవడానికి ఇల్లు కూడా ఏం చేస్తుంది. స్టేషన్ పోతే సార్ ఏం చెప్పినట్టే దీన్ని స్టేషన్ ఏం చేయమంటూ కేసీఆర్ సార్ మా కాలేజీ లేకుండా పెట్రోల్ బాబుతో కూడా క్రీడా ఉపాధ్యాయులను తయారు చేయడంలో మేటి స్థానంలో నిలిచిన అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-2028 విద్యా సంవత్సరానికి బీపీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, చక్కని లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, పలు రకాల క్రీడల్లో ఆచరణాత్మక శిక్షణ. ఇవి అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు. క్రీడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆశావహులకు ఇది చక్కని అవకాశం.